చా సింగిల్గా ఉన్నప్పుడే చాలా హ్యాపీగా ఉన్నా గీత, నీతో లవ్లో పడ్డాక చాలా కోల్పోయా. యాజ్ యూజువల్ వేల్ స్టోరీ కూడా ఆసామే. Hey, you're the best thing that ever happened in my life, Rahul. మోస్ట్ రొటీన్ డైలాగ్ ఇది. పాపం ఇది అన్నారు సాగుద్దో. ఇన్ని ఇయర్స్గా లేనిది మ్యారేజ్ అనగానే ఇప్పుడు గుర్తొచ్చిందా అను? నా క్యాస్ట్ వేరు, నన్ను మీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అని సింపుల్గా బ్రేకప్ చెప్తున్నావు. వీళ్ళ స్టోరీ కూడా పాయే. ఛా, అన్నీ కంచికిపోయే కథలే. పరమ రొటీన్ అయిపోతుంది రోజు రోజుకి. ఒకటంటే ఒక్క మంచి ప్రేమ కథ విని అన్నాళ్ళైందో. మ్యామ్ బిల్. సరే, నువ్వు బిల్ పే చేసి వచ్చే, నేను పార్కింగ్లో ఉంటాను. ఏంటి ఏదో మర్చిపోయినట్టున్నారే? అరే అరే అరే, ఈ దరిద్రాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారేంట్రా? దరిద్రమా అన్నీ వింటున్నా బాసు. అయినా ఈ మనుషులకి నువ్వెంత ఇంపార్టెంటో నేను అంత ఇంపార్టెంట్. అచ్చా, అంత గొప్ప రోల్ ఏంట్రా అనేది? మరి ప్రతిరోజు ఈ మనుషుల సమాచారాన్ని మోసేవాడిని, సంతోషాలని బాధల్ని భరించేవాడిని. ఇంతకు మించి ఈ మనుషుల చెత్తని సహించేవాడిని, ఎవరికి తెలియని వాళ్ళ రహస్యాన్ని దాచేవాడిని, వాళ్ళ జీవితంలో భాగమైన వాడిని. అన్నీ నేనే. అబ్బో, నాకులాని ఈ మనుషుల జీవితంలో నీది కూడా చాలా పెద్ద రోలే. ఎస్, సరే కానీ బాసు, ఇందాక నేను చూస్తున్నా. నేను ఆ ప్రేమ చెట్టుని చూసి బాగా బోర్ ఫీల్ అయినట్టున్నావు. మా వాళ్ళు వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోయే లోపు నువ్వు కోరుకుంటాను ఒక మంచి ప్రేమ కథ చెప్పనా? ఎవరి కథ? అదే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారే ఆ జంట ప్రేమ కథ, మా మేడం కథ. అది 2013 Feb 23 సాయంత్రం 6:30కి. వచ్చావా? బాగా వెయిట్ చేయించాను. ఇది కామనేగా. ఏంటి సార్, బాడీ లాంగ్వేజ్ మారింది, ఫేస్ డల్ అయింది, మ్యాటర్ ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి? అభి స్వేచ్ఛ. రిలేషన్షిప్లో ప్రాబ్లమా? అభి వాళ్ళ ప్రాబ్లమా? వాడితోనే ప్రాబ్లం. తను అర్థం చేసుకోకపోవడమే నా ప్రాబ్లం. హ్యాపీగానే ఉన్నారుగా. పైకి చూడ్డానికి హ్యాపీగానే ఉన్నాం, బట్ నాకు అర్థం కాంది ఏంటంటే అభి కెరీర్ అండ్ లవ్ని ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు? ఇంకెన్నాళ్ళు ఇలా నాపైన డిపెండ్ అవుతాడు? అసలు తను ఏం మాట్లాడినా నాకు బడ్డెల్లా అనిపిస్తుంది. తను ఎందుకు నా మీద ఇంత ప్రెషర్ తీసుకొస్తుందో కూడా అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది వాళ్ళ మీ మధ్య? యాజ్ యూజువల్గా డైలీలానే నేను ఆఫీస్కి వెళ్లే ముందు మేము మా కామన్ స్పాట్లో కలిసాము. తిన్నావా? అడిగేది నిన్నే. తిన్నావా? నువ్వు? మనీ ఉన్నాయా, కావాలా? మ్మ్. అర్థమైందిలే. హే, నిన్నొకటి అడుగుతాను, చెప్పు. మ్మ్. అభి, అదే మా కంపెనీలో జాబ్ గురించి ఏమన్నా ఆలోచించావా? నాట్ అగైన్ స్వేచ్ఛ. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా డెసిషన్ చేంజ్ అవ్వదని? మీ కంపెనీలో నీ కింద మీ నాన్న కింద జాబ్ చేయడం నా వల్ల కాదు. అయినా సడన్గా రాగానే పెళ్లి టాపిక్ అది. నైట్ మామ్ అండ్ డాడ్ పెళ్లి టాపిక్ తెచ్చి చాలా ప్రెషర్ చేశారు. పెళ్ళా? మరి నువ్వేమన్నావు? మన గురించి మాట్లాడాలి అంటే ముందు మనకొక క్లారిటీ ఉండాలి కదా. నువ్వెలా నా మాట వినడానికి ఇష్టపడవో వాళ్ళు అంతే. వాటెవర్, ఇవన్నీ నీకు పట్టవు కదా. యు ఆర్ కవర్డ్ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. హే, నాకు టైం అవుతుంది. ఐ హ్యావ్ టు లీవ్. ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. ఇవాళ ఎందుకో తన కోపం కనిపించలేదు. తనలో అసహనం మాత్రమే కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఈ నీర్స్గా నన్ను భారంగా భావిస్తూ తప్పక మోస్తుందేమని క్లియర్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామని బ్రేకప్ చెప్తావా?
నిజంగా తను నాకు బ్రేకప్ చెప్పేదైతే ఎప్పుడో చెప్పుండాలి. హే దట్స్ నాట్ ఏ సొల్యూషన్. లవ్ చేసింది కలిసి ఉండడానికి, ఎంజాయ్ చేసి ఎవరి దారి వాళ్ళు చూసుకోవడానికి కాదు. నెక్స్ట్ ఏంటి? ఫ్రమ్ మార్నింగ్ తన దగ్గర నుంచి సరిగ్గా రెస్పాన్స్ లేదు. ఐ గెస్ షీఈస్ ఎక్స్పెక్టింగ్ సమ్ చేంజ్ ఫ్రమ్ మీ. ఇన్నాళ్ళు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు స్లోగా అర్థమవుతుంది. నేను ఎంత డార్క్లో ఉండిపోయానో, తన మీద ఎంత డిపెండ్ అయిపోయానని. సారీ సార్, జస్ట్ ఏ మినిట్, పవర్ ఇష్యూ. అరే ప్రాక్టికల్గా ఒకటి చెప్పనా? ఆల్ ది బ్యూటీ ఆఫ్ లైఫ్ మేడ్ ఆఫ్ లైట్స్ అండ్ షాడో. షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఛాన్సెస్ అండ్ చాయిసెస్ టు అవాయిడ్ యూ, బట్ స్టిల్ షీ ఈస్ లుకింగ్ ఫర్ యూ. డోంట్ లెట్ యువర్ సైలెన్స్ డిసీవ్ యూ. ఇంతకు మించి ఏం చెప్పలేను. ఒకటి చెప్తా విను, ఎప్పుడన్నా మీలాంటి లవర్స్ మధ్యన మాలాంటి ఫ్రెండ్స్కి ఎప్పుడూ ఇంపార్టెన్స్ ఉండదు. మీరు కూర్చొని సార్ట్అవుట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఐ హోప్ యూ విల్ మేక్ ఏ రైట్ డెసిషన్. హే టైం ఆల్రెడీ 8:30 అయింది. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వెళ్తాను. సరే బాయ్, టేక్ కేర్. స్వేచ్ఛ, చెప్పు అభి. సారీ ఫర్ డిసప్పాయింటింగ్ యూ త్రూఅవుట్ దిస్ ఇయర్స్. నువ్వు నాకు ఫైనాన్షియల్గా, మెంటల్గా చాలా హెల్ప్ చేసావు. ఫ్రమ్ కాలేజ్ డేస్ నుంచి కూడా నన్ను తట్టుకుంటూ, నన్ను భరిస్తూ వచ్చావు. నవ్ ఇట్స్ మై టర్న్. ఐ డోంట్ వాంట్ టు బీ యువర్ హెడేక్ ఎనీమోర్. నీకోసమైనా నేను చేంజ్ అవుతాను. నాకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తావా? అభి, రేపు మార్నింగ్ షార్ప్ 9 AM అట్ మై ఆఫీస్. ఇంటర్వ్యూకి ఎవరైనా ఇలా వస్తారా? నువ్వు నీ గడ్డం. రికమెండేషన్ నీదేగా. నిన్ను. సరే ఇట్స్ ఓకే, కూల్. హే టైం 9:10 అవుతుంది. ఇంకొక 5 minutesలో ప్యానెల్లోకి వెళ్ళు. కంగారు పడుకు, నీకు తెలిసిన వాళ్ళే ఉంటారు. యూ జస్ట్ బీ ఫ్రాంక్ అండ్ ఓపెన్, దాట్స్ ఇట్. ఓకే? సరే సరే, ఆల్ ది బెస్ట్. మే ఐ కమ్ ఇన్, సార్? Yes, come in. Please take your seat. First time, huh? సార్, Resume, please. Tell me about yourself. myself Abhi. I'm very passionate film director.
I completed my graduation in BTech. And I am ఓకే. స్వేచ్ఛ, ఎస్ సార్. మెయిల్ ఇట్. హూ రిఫర్డ్ యూ? సార్ ఇట్స్ మీ. ఎక్కించావు కదా. ఓకే యంగ్ మ్యాన్, బీ ఫ్రాంక్. నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక మధ్యలో ఈ గ్యాప్ ఏంటి? ఇంట్రెస్ట్ ఏమో ఫిల్మ్ మేకింగ్ అంటున్నావు. నీ కెరీర్ మీద నీకే ఒక క్లారిటీ లేదు. నువ్వే కానీ నా పొజిషన్లో ఉంటే నిన్ను నువ్వు హైర్ చేసుకుంటావా? అభి, జస్ట్ గివ్ మీ 2 minutes. డాడీ, తనని కేవలం జాబ్ కోసమే రమ్మని లేదు. మొన్న నైట్ నువ్వు అడిగావు కదా నీ లైఫ్లో ఎవరైనా ఉంటే చెప్పమని. నా సైడ్ నుంచి నేను చెప్పాల్సిన ఆన్సర్ అండ్ ఇవ్వాల్సిన క్లారిటీ తనే అభి. వాట్? ఆర్ యూ సీరియస్? అసలు ఏంటిదంతా? ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు వేరే ఆప్షన్ కనిపించట్లేదు డాడ్. ఫర్ సపోజ్ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మీరు తనని కలిసి మాట్లాడంటే మీ ఈగో అండ్ స్టేటస్ పక్కన పెట్టి మాట్లాడగలరా? అభి, మా నాన్నని కలిసి నువ్వు మన గురించి ధైర్యంగా మాట్లాడగలవా? నో ఛాన్స్ కదా, అందుకే ఇలా చేశాను. ఫైన్ స్వేచ్ఛ, నేను మాట్లాడొచ్చా? ఎవరి లైఫ్లో అయినా మ్యారేజ్ అనేది ఒక్కసారి వస్తుంది. ఫ్యామిలీ మొత్తం ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. అలాంటిది నా కూతురు మ్యారేజ్కి నేనెంతగా ఆలోచిస్తానో నీకు తెలుసా? బట్ నువ్వేంటి అతనెవరినో చూపించి ఇలా మాట్లాడుతున్నావు? డాడీ, చిన్నప్పటి నుంచి నా డెసిషన్ బెస్ట్ అని నమ్మిన వాడివి ఈ విషయంలో ఎందుకు ఆలోచిస్తున్నావు? బికాజ్ ఐ నో హూ ఈజ్ బెస్ట్ ఫర్ యూ. మీరే కాదు, పేరెంట్స్ అందరూ మా చిన్నప్పటి నుంచి మాకు బెస్టే ఇస్తారు. బట్ ఒక పెళ్లి విషయంలో మాత్రం మీరే ఫిక్స్ అయిపోయి అది బెస్ట్ అని ఎలా డిసైడ్ చేస్తారు డాడీ? మేం లవ్ చేసిన పర్సన్ని మాత్రం బెస్ట్ అని ఎందుకు నమ్మరు? అసలు సింపుల్గా అలా ఎలా రిజెక్ట్ చేస్తారు డాడీ? ఎస్, పెళ్లి విషయంలో ప్రతి ఫాదర్ సెల్ఫిష్గానే ఆలోచిస్తాడమ్మా. వాళ్ళ పిల్లలు లైఫ్ లాంగ్ కష్టపడకుండా ఉండడానికి, దేనికి లోటు లేకుండా ఉండడానికి మాకన్నా బెటర్మెంట్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటాం. అది మీకు సెల్ఫిష్లానే కనిపిస్తుంది, మాకు మాత్రం మీ మీద ప్రేమతో కూడిన బాధ్యత కనిపిస్తుంది. మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ జోక్ అమ్మా. ఒక అమ్మాయి లైఫ్లో ఏ విషయంలో అయినా సెకండ్ ఛాన్స్ ఉంటుంది, కానీ మ్యారేజ్ అయితే కాంప్రమైజెస్ మాత్రమే ఉంటాయి. డాడీ, నేను తప్పు చేసి మీ దగ్గర నేనేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. మేము కలిసి హ్యాపీగా ఉండడానికి ఒక అవకాశాన్ని, సమయాన్ని అడుగుతున్నాను. మీరెప్పుడు చెప్తుంటారు కదా, ఒక డెసిషన్ తీసుకునే ముందు ఎదుటివారి ప్లేస్లో ఉండి ఆలోచించాలి అని. ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించండి డాడీ. క్యాంట్ వి డిజర్వ్ వన్ ఛాన్స్ టు ప్రూవ్? డాడీ, అడిగావుగా అవకాశాన్ని, ఆలోచిస్తాను. బై ద వే, యు ఆర్ ఇన్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. యాక్చువల్గా నేను చేయాల్సింది నువ్వు స్టాండ్ తీసుకొని చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై బెటర్ ఆఫ్. నీకేమన్నా తిరిగి ఇవ్వాల్సింది ఉందంటే అది లైఫ్ లాంగ్ నీతో లాయల్గా గ్రాటిట్యూడ్తో ఉండడమే. లవ్ యూ. మీరే స్టాండ్ తీసుకోవాలా ఏంటి? మాలాంటి అమ్మాయిలు కూడా స్టాండ్ తీసుకుంటారు. అసలు ట్రూ లవ్ ఉన్న వాళ్ళు విడిపోవడానికి కారణాలు వెతుక్కోరు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కలిసి ఉండడానికి కారణాలు వెతుక్కుంటారు. జస్ట్ 24 అవర్స్లో చూసావా, నిన్న ఇదే టైంకి కన్ఫ్యూజన్లో ఉన్నాం, ఇవాళ హ్యాపీగా ఉన్నాం. ఇది మా మేడం లైఫ్లో 24 అవర్స్లో జరిగిన గమ్మత్తైన ఇన్సిడెంట్. బ్రదరు, మా వాడు వచ్చేసాడు, నాకు ప్యాకప్ ఇక్కడ నుంచి.
సో ఫైట్స్ అయినా మిస్అండర్స్టాండింగ్స్ అయినా మమ్మల్ని నెగిటివ్గా వాడుకొని మీ లైఫ్ని పాడు చేసుకోవద్దు. మమ్మల్ని పాజిటివ్గా వాడుకొని మీ కమ్యూనికేషన్ అండ్ బాండింగ్ని పెంచుకోండి.